ఈరోజు మనం రివ్యూ చేయబోయే ఫిలిం మైకేల్ జాక్సన్ గారి లైఫ్ స్టోరీ మీద తీసింది. అట్లీస్ట్ ఆయన ఫస్ట్ హాఫ్ అయితే కవర్ చేశారు. ఆయన అప్రైజింగ్ ఏంటి అదంతా అని. స్టోరీ నాకు చాలా నచ్చింది. సినిమా చాలా బాగుంది. క్యాస్టింగ్ అయితే బ్యాంగ్ ఆన్. లిటరల్లీ నేనైతే ఆ తర్వాత ఇంటికి వచ్చి గూగుల్ ఇమేజెస్లో చూస్తే ఆ యాక్టర్ ఎవరైతే చేశారో తను మైకేల్ జాక్సన్కి రిలేటివ్ ఎగ్జాక్ట్లీ మైకేల్ జాక్సన్ లానే ఉన్నారు. ఐ నో వాట్ ఏ మిరాకిల్ అన్నట్టుంది, బట్ ఇట్స్ లైక్ క్యాస్టింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ బాగుంది సినిమా. ఇట్స్ లైక్ యూ కెన్ సీ ఇంటర్నలైజ్ స్ట్రగుల్ అంటే ఎట్లుంటుంది, ఒక మ్యానిపులేటివ్ ఫ్యామిలీ ఎట్లుంటుంది, అండ్ ఎంత గొప్ప వ్యక్తి అనే ఉండొచ్చు, బయట వాళ్ళకు ఎంత కోట్లు సంపాదించవచ్చు, ప్రజలు ఫ్యాన్స్, కానీ వాడి ఇంటర్నల్ స్ట్రగుల్, వాడి ప్రాబ్లమ్స్, వాడి ఫ్యామిలీ వాడికి తెచ్చిపెట్టే సమస్యలు అవి చాలా కష్టం. అంటే అది అంటారు చూసారా, మొత్తం లోకం జయించవచ్చు కానీ ఇంట్లో గెలవలేవు ఆ టైప్ ఏదో ఉంటుంది కదా సామెత, అలా అనిపించింది సినిమా. ఆయన స్ట్రగుల్ నాకు బాగా నచ్చింది. ఎట్ క్లోజింగ్ ఐ వుడ్ లైక్ టు సే దట్ మనిషి పుట్టడం చాలా ప్యూర్గా పుడతాడు. మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎదిగే కొద్దీ ఏమవుతామంటే ప్రపంచం మనని కరప్ట్ చేసేస్తుంది. కొంత రేర్ ఫ్యూ పీపుల్ కరప్ట్ అవ్వకుండా వాళ్ళు ఉన్న ఆ పసితనాన్ని అలానే కాపాడుకొని ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఎదిగాక మన లెన్స్కి వెళ్ళి వాళ్ళని చూస్తే వాడు కొద్దిగా వింతగా ఒప్పిస్తాడు మనకు. బట్ నిజం ఏంటంటే వాడు ఒకడే కరెక్ట్ ఉన్నాడు, మిగతా వాళ్ళందరం కరప్ట్ అయిపోయినాం. సో మైకేల్ జాక్సన్ వాజ్ లైక్ దట్ వన్ పర్సన్. అతనిలో ఉన్న పసితనాన్ని, ఆ అమాయకత్వాన్ని, ఆ మంచితనాన్ని కాపాడుకున్నాడు. అట్లీస్ట్ ఈ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అయితే అలా ఉంది. ఒకటి చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే దీనికి కూడా పార్ట్ 2 ప్రాబ్లం ఉంది. సో మనం పార్ట్ 2 కోసం డెస్పరేట్లీ వెయిట్ చేయాలి. క్లోజింగ్లో చెప్పేది ఏంటంటే, మీకు మైకేల్ జాక్సన్ పాటలు నచ్చితే వెళ్ళండి. పిచ్చి థియేటర్లో మల్టీప్లెక్స్లో అరుపులు వినిపించాయంటే అర్థం చేసుకోండి. కేక.